ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. ప్రముఖుల మనోభావాల మీ ముందుంచే ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com లో భాగంగా ఈ రోజు మనతో ఉన్నారు డైనమిక్ లీడర్, బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు. నమస్తే అండి. కిషన్ రెడ్డి గారు, మీరు రాజకీయాల్లోకి రావడానికి ముందు అసలు రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మీరు యువజన నాయకుడిగా ఉండి విద్యార్థి దశలో మీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయనే సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? అసలు నాలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని నేను ఇప్పుడు కూడా అనుకోవడం లేదు. ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా నాకు తెలియకుండానే నేను హై స్కూల్ చదువుతున్నప్పుడే స్కూల్ పీపుల్ లీడర్గా, ఎస్పీఎల్ అనే వాళ్ళు, ఆ లీడర్గా నేను ఎన్నికయ్యాను. కొంత మా కుటుంబము, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా మా గ్రామాల్లో మేమే ముందుండి పనిచేయడంతో ఆ రకంగా కొంత మా గ్రామంలో మా తల్లిదండ్రులు, మిగతా యాక్టివిటీ, మేము రాజకీయపరమైనటువంటి కుటుంబం కాకపోయినా మధ్యతరగతి కుటుంబం అయినప్పుడు కూడా మా గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమే ముందుండడం, అక్కడ సర్పంచ్ గాని ఇతరత్ర మా బ్రదర్సే ఎలక్ట్ కావడం, ఆ రకంగా నాకు తెలియకుండానే కొంత ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తోటి ఆకర్షితులు కావడము. అదేవిధంగా ఎమర్జెన్సీలో నేను చాలా విద్యార్థిగా ఉన్నాను. అప్పుడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గురించి చాలా మంది మాట్లాడుకోవడము, వారి గురించి సంబంధించినటువంటి కరపత్రాలు మా యొక్క స్కూల్లో పంపిణీ చేయడము. ఆ రకంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి జేపీ మూవ్మెంట్ విషయంలో మేము చదువుతున్నటువంటి స్కూల్లో కరపత్రాలు పంపిణీ చేయడంతో ఆ రకంగా కరపత్రాలు చదవడము, ఆ రకంగా ఒక జిజ్ఞాస పెంచుకొని నేను మరి విద్యార్థి నాయకుడుగా నా యొక్క కార్యక్షేత్రాన్ని ఎంచుకొని పనిచేశాను. ఆ రకంగా అనేక సంవత్సరాలు విద్యార్థిగా, ఆ తర్వాత బీజేపీ 1980లో ఫార్మేషన్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగానికి జనతా విద్యార్థి మోర్చాకు, ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చాకు అనేక సంవత్సరాలు నేను రంగారెడ్డి జిల్లా కన్వీనర్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర అధ్యక్షుడుగా 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ రకంగా ఆల్ ఇండియా సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, యూత్ వింగ్, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా నేను 9 సంవత్సరాలు పనిచేశాను. చివరకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి యూత్ వింగ్ జాతీయ అధ్యక్షుడిగా మరి పనిచేశాను. అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలు పర్యటించాను. విస్తృతంగా అనేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రయత్నం చేశాను. అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క తీవ్రవాదం పైన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద మహాసభలు ఏర్పాటు చేశాను. సుమారు 92 దేశాల నుంచి ఆ 92 దేశాలకు సంబంధించినటువంటి రాజకీయ యోజన విభాగాలను పిలిచి అక్కడ పెద్ద సదస్సు ఏర్పాటు చేశాను. దానికి యునైటెడ్ నేషన్స్ నుంచి కూడా అబ్జర్వర్ వచ్చారు. ఆ రకంగా రాజకీయ పార్టీల యోజన విభాగాలకు సంబంధించినటువంటి మొట్టమొదటి కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో నేను ఆర్గనైజ్ చేశాను. ఈ రకంగా నేను ఆ తర్వాత జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పార్టీ హిమాయత్ నగర్ నుంచి పోటీ చేయమని చెప్పినప్పుడు నేను ఇప్పటికి కూడా నేను రేపు ఏంటి అని ఎప్పుడు ఆలోచించాను. ఈరోజు నాకు పార్టీ ఏం పని చెప్పింది, దాన్ని నేను ఆ యొక్క బాధ్యతకు న్యాయం చేస్తున్నానా లేదా, ఆ బాధ్యతకు నేను అంకిత భావంతో పనిచేస్తున్నానా లేదా, అదే ఆలోచిస్తూ ఉంటాను నేను. కాబట్టి రేపటి గురించి నేను ఎప్పుడు ఆలోచించాను. కాబట్టి ఈరోజు నాకు పార్టీ ఏ పని చెప్తే దానికి అంకితమై న్యాయం చేయడం కోసము పనిచేస్తాను. అదేవిధంగా శాసనసభ్యుడిగా పోటీ చేయమన్నారు. మరి దురదృష్టవశాత్తు అందరూ ఓడిపోవడంతో మరి ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలన్నీ కూడా తుడుచుకుపెట్టుకుపోయినప్పుడు నేను ఒక్కనే గెలవడంతో మరి పార్టీ కూడా నాపైన, నేను జాతీయ స్థాయిలో పనిచేయాలనుకున్నాను, శాసనసభ్యుడిగా గెలవడంతో నేను ఈ రాష్ట్రానికే పరిమితమై నా యొక్క శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేద ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని తపన నాలో వచ్చింది. ఎందుకంటే అందరూ ఓడిపోయిన తర్వాత నన్ను ఒక్కరిని 33,000 మెజార్టీతోటి ప్రజలు నన్ను గెలిపించారు. నేను ఊహించలేదు. ఎందుకు గెలిపించారో మరి
వాళ్ళు నా పైన ఉన్నటువంటి అభిమానంతో నాకు తెలియకుండానే నాలో ఒక కమిట్మెంట్, ఒక యాంటీ వేవ్ లో ఇంత పెద్ద హిమాయత్ నగర్ చరిత్రలో, కాన్స్టిట్యున్సీ చరిత్రలో ఇంత మెజార్టీ ఎవరికి రాలేదు. ఫస్ట్ మెజార్టీ వచ్చింది. కాబట్టి నాకు తెలియకుండానే నాలో ఒక కమిట్మెంట్, పేద ప్రజల ఓటేసినటువంటి ప్రజలు నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పట్ల మనము 5 సంవత్సరాలు ఏమీ ఆశించకుండా, కాన్స్టిట్యున్సీ విడవకుండా అంకిత భావంతో నియోజకవర్గంలో పని చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుని మరి గత 4.5 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను. నాకు ఆఫీస్ అందుబాటులో ఉంటుంది, ఎప్పుడు నా సిబ్బంది అందుబాటులో ఉంటారు, నేను అందుబాటులో ఉంటాను. నా కాన్స్టిట్యున్సీ కాదు, హైదరాబాద్ నగరంలో ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను అక్కడ వెళ్తుంటాను. ఈరోజు నేను వచ్చిన తర్వాత నా కాన్స్టిట్యున్సీలో ఎడ్యుకేషన్ సంబంధించి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాను. 2004 ఏదైతే నేను ఎలక్షన్స్ జరిగినప్పుడు గెలిచానో శాసనసభ్యుడిగా, అప్పటికి ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2004 వరకు ఎన్ని స్కూల్ బిల్డింగ్లు కట్టారో, ఎన్ని క్లాస్ రూమ్లు కట్టారో, నేను 2004 నుంచి ఈరోజు మరి 2008లో ఉన్నాము. ఈ 4 సంవత్సరాల్లో అంతకంటే మించిన స్కూల్ బిల్డింగ్స్ హైదరాబాద్లో కట్టాను నేను. అంతకంటే మించినటువంటి పార్కులు నేను ఏర్పాటు చేశాను. అంతకంటే మించినటువంటి సీసీ రోడ్స్ నిర్మాణం చేశాను. వీధి లైట్లు, మోడర్న్ లైట్స్, ఐమాస్ లైట్స్ ఏర్పాటు చేశాను. అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక 9 ఎకరాల స్థలాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ అమ్మాలని చూపింది. అది రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జీవోను కంటిన్యూ చేస్తూ అమ్మాలని పేపర్ ఆడిస్తే నేను కోర్టుకెళ్లి స్టే తెచ్చి దాన్ని న్యాయపరంగా అసెంబ్లీలో ఫైట్ చేసి ముఖ్యమంత్రి గారు నొప్పించి ఆ 500 కోట్ల విలువైనటువంటి స్థలంలో, ఈరోజు 9 ఎకరాల స్థలంలో 7 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వంతో మళ్ళీ ఖర్చు పెట్టించి 500 కోట్లకు అదనంగా అది అక్కడ నేను పెద్ద బ్రహ్మాండమైనటువంటి పార్క్ ఏర్పాటు చేశాను. ఈరోజు ఆ పార్కులో జిమ్ము, స్విమ్మింగ్ పూలు, ఓపెన్ ఎయిర్ థియేటరు, చాలా విశాలమైనటువంటి పార్కు. శాంతి సినిమా వెనుక సైడ్ ఉన్నటువంటి నారాయణగూడ విఠలవాడిలో పార్క్ వచ్చింది. అదేవిధంగా స్కూల్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాను. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా మనము ఒక స్కూల్ నుంచి మొదలు పెడితే, ఒక పాఠశాల నుంచి మొదలు పెడితే, పార్కు నుంచి మొదలు పెడితే డ్రింకింగ్ వాటర్ సమస్య పూర్తిగా పరిష్కారం చేశాను. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో కొన్ని ఏరియాలకు 24 గంటల వాటర్ ఇస్తున్నాం ఎక్స్పెరిమెంట్ బేసిస్ లో. అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యేస్ ను మన ప్రభుత్వము 24 గంటల వాటర్ ఎక్కడిస్తారో అక్కడ తీసుకెళ్తుంది. అదేవిధంగా ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం 3 ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాను. హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏ చర్చ జరిగినా ఈరోజు అమర్పేటలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గురించి ఆదర్శంగా ఈరోజు ప్రభుత్వ అధికారులు ఉపన్యాసాలలో, బ్రీఫ్ నోటింగ్లలో నా స్కూల్ పేరు రాస్తాను. నేను వచ్చిన తర్వాత ల్యాండ్ తీసుకుని కట్టి ఆ స్కూల్ ను ఈరోజు ఆదర్శంగా తయారు చేశాను. అన్నిటికంటే మించి శ్మశాన వాటికల అభివృద్ధిలో కూడా నేను దృష్టిని కేంద్రీకరించి నా దగ్గర ఉన్నటువంటి 4 ప్రముఖ శ్మశాన వాటికలను అభివృద్ధి కోసం ప్రయత్నం చేసి ఈరోజు వాటిని అభివృద్ధి పరుస్తా ఉన్నాను. ఈ రకంగా సుమారు 400 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి మరి డబ్బులను గత 4.5 సంవత్సరాలుగా నా కాన్స్టిట్యున్సీలో ఖర్చు చేయించడం కోసం నిర్ణయించాము. కొన్ని ఎస్టిమేట్ టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి, కొన్ని పనులు పూర్తి అయిపోయినాయి. ఆ రకంగా అనేక రకాల పనులు ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాను. రాజకీయంగా మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒరిజినల్ గా నేను రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నాకు పంట పొలాలు, పంట దున్నడము, దానికి సంబంధించినటువంటివి అన్నీ తెలుసు. కానీ ఈ మధ్యలో రాజకీయాల్లో పూర్తి సమయం వెచ్చించడంతో అన్ని పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఆ రకంగా నేను మొదటి నుంచి కూడా మృదు స్వభావిని, తక్కువ మాట్లాడుతాను. కిషన్ రెడ్డి గారు, మీరు మొదటి నుంచి ఒక భావజాలానికి అంకితం అయిపోయి జయప్రకాష్ నారాయణని స్ఫూర్తిగా తీసుకునేవండి. మీ చిన్నప్పటి నుంచి ఒక దానికి కట్టుబడి అదే దారిలో వెళుతూ ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఇంతమంది పార్టీ ఫిరాయింపులు వచ్చినా ఒక భారత జాతికి ప్రతీకగా మీరు అప్పటికి ఇప్పటికీ అలాగే నిలుస్తూ ఉన్నారు. ఒక భారతీయుడిగా చెప్పండి, ఇప్పుడు భారతదేశం పెను ముప్పు ఎదుర్కొంటుంది తీవ్రవాదానికి సంబంధించి. దానికి మూల బీజం హైదరాబాద్ అనిపిస్తుంది. అంటే మీ కాన్స్టిట్యున్సీ ఉన్న హైదరాబాద్ లోనే మూలాలు పాతుకుపోయే అవకాశం ఏర్పడుతుంది. దీనికి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడూ నిందిస్తూనే ఉంటారు. అయితే దీనికి అసలు మూలం ఎక్కడా, దానికి పరిష్కారం ఏంటి, సమన్వయంగా ఏం చేయాలంటారు? ఇది ప్రభుత్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి పాలకులు వేసినటువంటి తప్పటడుగు. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కాకుండా ఏదైతే అనేకమైనటువంటి సంస్థానాలు విలీనమైనప్పుడు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ను మాత్రము జవహర్లాల్ నెహ్రూ గారు డీల్ చేస్తాను, మీరెవరు కూడా జోక్యం చేసుకోకూడదని చెప్పి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్, హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఆదేశించి మిగతా సంస్థానాల విలీనమంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేశారు. ఒక్క జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సంస్థానాన్ని విలీనం చేయడం కోసం
జవహర్లాల్ నెహ్రూ గారు కట్టె విరగకుండా పావు చావకుండా